పద్మా, పద్మా, ఓకే, ఐ విల్ టాక్ టు లేటర్. పద్మా, ఇదిగో. పద్మా, ఇప్పుడు ఓకేనా? దేవుడా, ఇదిగో చంద్ర, ఇక నుంచి నువ్వు బుద్ధిగా ఉండి నీ భార్యని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నువ్వు నీ పిచ్చి అలవాట్లన్నీ మానుకో. ఏంటోదినా ఇప్పుడు ప్రత్యేకించేదో కొత్తగా చెప్తున్నావు? ఇప్పుడు పద్మ వాంతి చేసుకుంది, నువ్వు చూడలేదా, వినలేదా? అయ్యో వదినా, నా పిచ్చి అలవాట్లతో దానికేం సంబంధం లేదు. నేను పద్మకి నా ముందు ఒక్క చుక్క కూడా పోయలేదు. నా ముందు అసలే కాస్ట్లీ, నేనెవరితోనూ షేర్ చేసుకోను. అదెందుకు వాంతి చేసుకుందో ఏంటో నాకేం తెలుసు. రేయ్, నీ మందు కారణంగా వాంతి చేసుకోవడం కాదు, నీ కారణంగా వాంతి చేసుకుంది అంటున్నారు. ఊరుకోన, ఇది మరీ బాగుంది. నేనేం చేశాను? నా కారణంగా వాంతి చేసుకుంది అంటే ఏమే, ఏం తిన్నావే? తమ్ముడికి అర్థమయ్యేలా మీరైనా చెప్పొచ్చు కదా. రేయ్ మొద్దు, నీకు ఈ విషయం కూడా అర్థం కాకపోతే ఎలారా? తను వామిటింగ్ చేసుకుంది అంటే కడుపుతో ఉన్నట్టు. కంగ్రాట్స్ రా, నువ్వు తండ్రి కాబోతున్నావు. థ్యాంక్స్ అన్నయ్య. పద్మా, ఇప్పుడు నీకు అర్థమైంది కదా? ఈ క్షణం నుంచి పద్మ ఒట్టి మనిషి కూడా కాదు. మీరు ఇద్దరు కాదు, ముగ్గురు. అందుకే ఇక నుంచి బుద్ధిగా బాధ్యతగా ఉండు. అమ్మో, అయితే వాడు ఒక పెగ్గు ఎక్కువ తాగాలి. అదేంటి చంద్ర, ఒక పక్కన తాగొద్దు అంటుంటే ఒక పెగ్గు ఎక్కువ తాగాలంటావు? వదినా, నువ్విప్పుడే కదా బాధ్యతగా ఉండాలి అన్నావు. అన్నాను, అదే కదా చెప్తుంది. బాధ్యతగా ఉండాలి అంటే నిజంగా బాధ్యతగా ఉండగలనా లేదా అని భయం వదినా. మరి ఆ భయం పోవాలంటే తాగాలి కదా. నా కర్మ. రేయ్, బాధ్యత వద్దు, భయం వద్దు, సంతోషంగా ఉండు చాలు. అమ్మో, సంతోషం అంటే మళ్ళీ పార్టీ అంటావు. ఏది వద్దురా, మామూలుగా ఉండు. అప్పుడు ఏ రకంగానూ తాగాల్సిన అవసరం లేదు. కష్టం అన్నయ్య, ఏమీ లేకుండా ఎలా ఉంటాను చెప్పు. మనిషి అయి పుట్టిన తర్వాత ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అన్నయ్య. ఆల్రెడీ నేను బాధతో ఉన్నాను. బాధెందుకురా? ఇంత లేటుగా తండ్రిని అవుతుంటే బాధ కాకపోతే ఏముంటుందన్నయ్య. ఈరోజు ఆ బాధ పోవడానికైనా ఇంకో పెగ్గు ఎక్కువ తాగాలి. నీకో దండం రా బాబు, నీ పెగ్గు గోల నేను భరించలేను. ఓకే వదినా.
ఏంటి బాధపోవడానికి ఏం చేస్తారు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఇదిగో ఈ నొప్పి పోవాలంటే ఇంకో పెగ్గు ఎక్కువ తాగాలి. రామచంద్ర, హలో, దిస్ ఈజ్ ఓన్లీ చంద్ర. హూ ఈజ్ రామ? ఆ రామ ఎవరో చెప్పవే, లేదంటే అనుమానంతో ఇంకో పెగ్గు ఎక్కువ తాగాలి. తాగండి తాగండి, తాగి ఊరేగండి. ఏదో సరదాగా అన్నానులే. ఇక నుండి నువ్వు జాగ్రత్త. టేక్ కేర్. ఓకేనా? నేనెళ్ళి ఓపెన్ చేయాలా? మరి లేకపోతే నేను చేయాలా? బ్రో బ్రో ప్లీజ్ బ్రో, ఈ ఒక్కసారికి నువ్వెళ్ళి ఓపెన్ చేయి బ్రో ప్లీజ్. సరే. దేవుడా, ఈసారి మళ్ళీ ఎవరొచ్చారో? చెయ్యి. ఝాన్సీ గారు రండి, ఝాన్సీ గారు రండి. హాయ్ ప్రియాంక. హాయ్. కూర్చోండి. మనోజ్, నిన్న నా క్లయింట్స్కి ఏ నెంబర్ నుంచి ఫొటోస్ వచ్చాయో ఆ నెంబర్ కావాలని అడిగారు కదా? అవునండి. మీకొచ్చిన నంబర్సు వాళ్ళకొచ్చిన నంబర్సు సేమా? కాదు, నాకు సెండ్ చేసిన నెంబర్ వేరు. ఆ నలుగురికి 2 నెంబర్స్ నుంచి వచ్చాయి. డిఫరెంట్ నెంబర్స్ నుంచి సెండ్ చేశారు. ఇదిగోండి ఆ నెంబర్స్. ప్రియాంక పోనీ. తనకి వేరే నెంబర్ నుంచి వచ్చింది. ఒకసారి మీకే నెంబర్ నుంచి వచ్చిందో చూపించరా? మీకు ఈ నెంబర్ నుంచే వచ్చింది, ప్రియాంక కూడా ఈ నెంబర్ నుంచే వచ్చింది. కానీ క్లయింట్స్కి మాత్రం 2 వేర్వేరు నెంబర్స్ నుంచి వచ్చాయి. అంటే టోటల్గా వాళ్ళు 3 నెంబర్స్ ఉపయోగించారు. వీటి గురించి రేపు నేను ఒకసారి ఎంక్వైరీ చేస్తాను ఝాన్సీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రియాంక, నిన్న ఆ ఫోటో గురించి అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేదు. కనీసం ఇప్పుడైనా చెప్తావా? అసలు ఏం జరిగిందనేది తెలిస్తే నేను ఈజీగా కేస్ డీల్ చేయగలను. నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తాను. అవసరం లేదు. నువ్వు నంబర్స్ ఇవ్వడానికి వచ్చావు. వచ్చిన పని అయిపోయింది. థ్యాంక్స్. ప్రియాంక, ఏంటా మాటలు? ఝాన్సీ గారు, మీరు తన మాటలేం పట్టించుకోవద్దు. ఓకే.
ప్రియాంక, ఇట్స్ టూ బ్యాడ్. తను నీకు ఆపోజిట్గా వాదిస్తోందని నీ కోపం ఉండొచ్చు, కానీ తను నీ ఫ్రెండే. తనిప్పుడు కూడా నంబర్స్ తెచ్చిచ్చింది నీకోసమే. అలా చేసినందుకు నువ్వు తనకు థ్యాంక్స్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ తన పట్ల పొగరుగా మాత్రం ప్రవర్తించకూడదు. అదీగాక ఇంటికొచ్చిన వాళ్ళని విష్ చేయటం పద్ధతి. నేను విష్ చేయకపోతే నీ సొమ్ము ఏమైనా పోతుందా? ఇప్పుడు ఇంతలో క్లాస్ పీకుతున్నావు. అంత అవసరమా తన గురించి? అబ్బా ప్రసాద్, ఆ సౌండ్ తగ్గించు, తలనొప్పిగా ఉంది. అయినా ఇప్పుడు కామెడీ షోలేంటి? మరేం చేయమంటావు? నీలా మనసంతా కోపం నింపుకొని అటు ఇటు అలా ఇలా తిరుగుతూ ఉండమంటావా? అలా నా వల్ల అసలే కాదు, నాకు చేత కాదు కూడా. అంత సీరియస్గా నన్ను చూస్తే ఏమొస్తుంది? కనీసం ఈ షో అన్నా చూస్తే హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుకోవచ్చు. మంచి స్ట్రెస్ బస్టర్ తెలుసా ఈ షో? చూడు మృణాల్ని. నాకేం అవసరం లేదు, నువ్వే చూసుకో. నువ్వే హాయిగా ఉండు, నువ్వే మనసు ప్రశాంతంగా ఉంచుకో. ఎవరెలా పోతే నీకేంటి? ఎందుకు మృణాల్ని అంత చిరాకు? ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఆ ఝాన్సీ ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేసిందా? ఎందుకు అలా అడుగుతున్నావు? నీకు ఆ ఝాన్సీ మీద కోపం ఉన్నప్పుడే కదా ఇలా కోపంగా అటు ఇటు కాలుగాలిన పిల్లలా తిరుగుతూ ఉంటావు. ప్రసాద్, అంటే మృణాల్ని, నా ఉద్దేశం ఏంటంటే ఆ ఝాన్సీ మీద కోపం ఉంటేనే కదా ఇలా ఉంటావు అని. ఏవైనా గాని నువ్వు ఒక విషయంలో మాత్రం ఆ ఝాన్సీకి రుణపడి ఉంటావు. తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏంటి? నేనా ఆ ఝాన్సీకి రుణపడి ఉంటానా? ఏ విషయంలో? ఆ ఝాన్సీ మీద కోపం ఉంటేనే కదా నువ్వు ఇలా తిరిగేది. ఈ తిరగడం వల్లనే, ఐ మీన్ ఈ వాకింగ్ వల్ల నీ ఫిజిక్ అదరహం అన్నట్టు మెయింటైన్ అవుతుంది. కాంప్లిమెంట్ ఇచ్చాడా, కామెంట్ చేశాడా? అవును సార్, మేము రోజు కొట్టుకట్టం ఎదురైతుంది. వెనకటి జన్మలో మేమేమన్నా గాడిద లెక్క పుట్టినవాడి? ముగ్గురు నా వెనక పడితే ఎట్లుంటుందిరా? పిచ్చి కుక్క ఏమంటే బొచ్చు కుక్కలు పడ్డట్టే ఉంటుంది. బొచ్చు కుక్కలు పడ్డట్టే ఉంటుంది. వాళ్ళు బొచ్చు కుక్క అంటాను ఏందిరా? అంటే నువ్వు పిచ్చి కుక్క అని ఫిక్స్ అయినావా? నువ్వు పిచ్చి కుక్క అని ఫిక్స్ అయినావా? ప్రియాంక, నువ్వు ఆ డిఎన్ఏ ఆఫీసర్కి డబ్బులు ఇచ్చావా? ప్రియాంక, నిన్నే. అది అది నాన్న. ఇచ్చింది నాన్న. ఏంటి ఇచ్చిందా? అంటే నిజంగా డబ్బులిచ్చి తప్పుడు రిపోర్ట్ రాపించిందా? ఈ విషయం నీకు కూడా తెలుసన్నమాట. మీరిద్దరూ కలిసి నాకు తెలియకుండా చేయడమే కాకుండా ఆ విషయాన్ని నేను అడిగేంత వరకు చెప్పకుండా దాచిపెడతారా? పైగా ఇప్పుడు ఏమీ జరగనట్టు కూల్గా దాన్ని వెనకేసుకొస్తున్నావా? బుద్ధుందా నీకు అసలు? నాన్న, 1 మినిట్ నాన్న. మీ కోపం నేను అర్థం చేసుకోగలను, కానీ ఏం జరిగిందో ఏంటో మొత్తం చెప్తాను. నా మాట ఒకసారి వినండి. ప్రియాంక డిఎన్ఏ ఆఫీసర్కి లంచం ఇచ్చి తప్పుడు రిపోర్ట్ రాయించడం తప్పే. కానీ తను ఎలా చేసినా ఏం చేసినా కరెక్టే చేసింది. మనకు చెప్పి చేయలేదు కావచ్చు, కానీ ప్రియాంక 100% కరెక్టే చేసింది. మనోజ్, బుద్ధుండే మాట్లాడుతున్నావా? తను లంచం ఇచ్చి రిపోర్ట్ తీసుకోవడం కరెక్ట్ అంటున్నావా? ఈ విషయం నలుగురికి తెలిస్తే
మన హాస్పిటల్ పరువు ఏమైపోతుంది? అవును నాన్న, కరెక్టే. ఆవేశంతో కాకుండా ఒక్క నిమిషం మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. తను డబ్బిస్తున్న ఫోటోని కూడా బయట పెట్టారు అంటే వాళ్ళు నిత్యం ప్రియాంకను కానీ నిన్ను, నన్ను, అమ్మ హాస్పిటల్ని, మన ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మన మీద అంతలా నిఘా పెట్టారు. మనకు ఫేవర్గా వచ్చిన రిపోర్ట్ కొందరికెవరికో నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం ఒకటే, అమ్మ హాస్పిటల్ పరువు పోవటం. అందుకే ఈ ఫోటో బయట పెట్టి మళ్లీ కోర్టుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఆ ఫేక్ లెటర్ ద్వారా ఆడిన నాటకం మనం అందులో ఇరుక్కున్నాం. పాపం ఆ పేషెంట్లు కూడా పాత్రధారులే. చిన్న బాబును అడ్డం పెట్టుకుని వాళ్ల వీక్నెస్ తెలుసుకుని వాళ్ళని ముప్పతిప్పలు పెడుతున్నారు. కానీ ఈ విషయం ప్రియాంక ముందుగా ఊహించిందో, లేక భయపడిందో, లేదా జాగ్రత్త పడిందో కానీ అప్పటికప్పుడు లంచం ఇవ్వటం వల్లనే మనం బయటపడ్డాం. బయటపడ్డాం కాబట్టే మనకి ఈ కొంచెం సమయమైనా దొరికింది. తను బయటకు చెప్పలేక, మీరడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేక, వాడి బ్లాక్మెయిల్కి ఎదురు చెప్పలేక ఎంత చిత్రహింస అనుభవించిందో. మీరు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది నాన్న. ఇప్పుడు ఆ డిఎన్ఏ ఆఫీసర్ సస్పెండ్ అవ్వటము, మళ్ళీ డిఎన్ఏ టెస్ట్, ఈ రెండూ జరుగుతాయి. మనం అప్పుడు తప్పించుకున్నా ఇప్పుడు రిపోర్ట్ మనకు ఫేవర్గా రాకపోవచ్చు. ఆ బిడ్డ తనూజ వాసుదేవుల బిడ్డ కాకపోవచ్చు, సుమిత్ర శ్రీనివాసుల బిడ్డే కావచ్చు, లేదా ఇద్దరి బిడ్డ కాకపోవచ్చు. మనోజ్, అసలు మన హాస్పిటల్లో పొరపాటు జరగడం ఏంట్రా? అది ఎలా సాధ్యం? ఎందుకు సాధ్యం కాదు నాన్న? ప్రియాంకని ఫాలో అవుతూ ఫోటో తీసిన వాళ్ళకి, మన హాస్పిటల్లో మన పేషెంట్లకు అనుమానం వచ్చేలా లెటర్ అందజేసిన వాళ్ళకి ఏదైనా సాధ్యమే. వాళ్లను తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. మరిప్పుడు ఎలారా? కంగారు పడకండి నాన్న. ఇప్పుడు చేయాల్సిందల్లా మనం కలిసికట్టుగా ఈ సమస్యను ఎదుర్కోవటమే. ఆవేశంలో ఏదో అలా అన్నాను కానీ వయసులో పెద్దవాడిని అయ్యుండి, అందులోనూ తండ్రి స్థానంలో ఉండి నా పిల్లలు తప్పు చేస్తారా లేదా అని నేను కాస్త కూడా ఆలోచించలేదు. నిజంగా నీలాంటి కొడుకు, నీలాంటి కూతురు ఉంటే ఏ తండ్రికైనా ఎన్ని కష్టాలొచ్చినా ఎదురెదొచ్చు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై సన్ అండ్ డాటర్. ప్రియాంక, సారీ, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. థ్యాంక్స్ బ్రో. నీలా అర్థం చేసుకునేవాడు ప్రతి ఇంట్లో ఉంటే ఏ అక్కకి ఏ చెల్లికి కష్టం రాదు. నువ్వు డబ్బులు అడిగినప్పుడల్లా తగలేస్తున్నావు అనుకున్నాను కానీ నా కూతురికి ఏ కష్టం వచ్చిందో అని ఆలోచించుకోలేకపోయాను. దేవుడు నిజంగా మనిషికి కష్టాలు పెట్టేది కుటుంబం అంతా ఒకటి కావడానికేమో. సరే, ఇక మీరు నిశ్చింతగా ఉండండి. సరే సరే, భోంచేయండి. మన ఫ్రెండ్షిప్ టైటానిక్ షిప్లా మధ్యలోనే మునిగిపోకుండా చిరకాలం ఉండాలని దానికి గుర్తుగా ఈ రింగ్స్ తీసుకొచ్చాను. మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. తప్పకుండా ఉంటుంది. ఏంటక్క అలా ఉన్నావు? దేని గురించైనా ఆలోచిస్తున్నావా లేక బాధపడుతున్నావా? ఏం లేదు రాణి. అక్క, నీ మనసులో ఏముంది అనేది చెప్తేనే తెలుస్తుందా? మల్లె పువ్వులా ఉండే నీ మొహం సంతోషంగా ఉన్నప్పుడు పరిమళం వచ్చినట్టు ఉంటుంది. అలాంటిది
ఈరోజు వాడిపోయిన బంతి పువ్వులాగా ఉన్నావు. దీన్ని బట్టే తెలుస్తుంది నువ్వు బాధపడుతున్నావని. మళ్ళీ ఆ మృణాళిని గారు ఏమన్నా అన్నారా అక్క? చచ్చా, అదేమీ లేదు. ఆవిడ నన్నెందుకంటుంది? ఊరికే అలా కూర్చున్నాను రాణి. ఏంటమ్మా ఝాన్సీ అలా ఉన్నావు? ఏదైనా ఇబ్బందా? ఆరోగ్యం అంతా కులాసాగానే ఉందా? ఏం లేదు తాతయ్య, అంత బానే ఉంది. లేదు మేడం, మీ ఫేస్ ఎందుకో డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదైనా ఇష్యూ జరిగిందా? అక్క చూసావుగా, నేనొక్కదాన్నే అలా అన్నానంటే పొరపాటు పడ్డాను అనుకోవచ్చు, కానీ అందరూ అదే అంటున్నారు. అక్క బాధ పంచుకుంటే బరువు కొంచెమైనా దిగుతుందంట. నా దగ్గర కూడా దాస్తావని నాకిప్పుడే అర్థమైంది. నేనింకా మా అక్క ప్రతి చిన్న విషయమైనా నాకు చెప్పకుండా ఉండదు అనుకుంటున్నాను. ఇద్దరి మధ్య పర్సనల్స్ అంటూ ఏమీ ఉండవు అని నేను ఇన్ని రోజులుగా అనుకుంటున్నా. కానీ నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. సరే అక్క, నేను వెళ్తున్నా. రాణి, పర్సనల్ ఏమీ కాదు. ఈరోజు కోర్టు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ప్రియాంక వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నిన్న తనతో మాట్లాడినప్పుడు అదో తీరుగా మాట్లాడింది. సరే, ఏదో టెన్షన్లో ఉండి అలా మాట్లాడిందేమో అనుకుని ఈరోజు వాళ్ళ అన్నయ్యకి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్తే కనీసం హాయ్ కూడా చెప్పలేదు. మొహం చూడడం కూడా ఇష్టం లేనట్టు అటేటో చూస్తూ కూర్చుంది. అసలు నువ్వెందుకక్క వాళ్ళ ఇంటికి వెళ్ళావు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. నేను కేసు వాదించడం తనకిష్టం లేదేమో, అందుకే తను నాతో అలా ప్రవర్తిస్తుందేమో. పోనీ ఈ కేసు నుంచి పక్కకి తప్పుకుందామంటే సుమిత్ర గారు వాళ్ళు నన్నే నమ్ముకున్నారు. వాళ్ళని నేను మధ్యలో వదిలేయలేను. నా వృత్తికి కూడా నేను ద్రోహం చేయలేను. ఏం చేయాలో తెలియక అలా ఆలోచిస్తూ కూర్చున్నాను. చెయ్యడానికి ఆలోచించేదేముంది? వదిలేయక్క, నీకు త్యాగాలు కొత్తేమీ కాదు కదా. ఆ ప్రియాంక అవకాశవాది. తను నిజంగా బావని ప్రేమిస్తే బావకు అంత కష్టం వచ్చినప్పుడు వచ్చిందా? ఆ బిడ్డ నిజంగా నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అయితే నన్నేం చేయమన్నా చేస్తాను. వీళ్ళకి ప్రేమలు ఆప్యాయతలు పంచుతాను అంటే మాత్రం నేను ఒప్పుకోను. మీరు కోరుకున్న విధంగానే మీపై పోటీ చేసి గెలిచి జనరల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేస్తాను. ఇది రాసి పెట్టుకోండి. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు.